పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న నేపథ్యంలో తొలి వార్షిక విజయోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సమాయత్తమైంది రేవంత్ సర్కార్. ఇంతవరకు బాగానే ఉన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతి ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు అందరి నుంచి వినిపిస్తోంది. 6 గ్యారెంటీల అమలులో మిగిలిన పథకాల పరిస్థితి ఏంటి? ఏడాది సంబరాల కంటే ముందే మిగిలిపోయిన ఏ హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకోగలం అనే అంశాలపైనే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. విజయోత్సవాల ముగింపులోనూ 6 గ్యారెంటీల్లోని 1-2 ప్రధానమైన హామీలను అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వార్షికోత్సవ సంబరాలకు సిద్ధమవుతోంది. ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. మొత్తం 26 రోజుల పాటు భారీగా ఉత్సవాలు నిర్వహించి ఏడాది కాలంగా అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటోంది. ఈ ఏడాది కాంగ్రెస్ పాలనలో ప్రజల కోసం ఏం చేశారన్న విషయాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. అలాగే ప్రభుత్వ వైఫల్యాలను పదే పదే ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలకు ఈ విజయోత్సవాల ద్వారా ధీటైన సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 9న హైదరాబాద్ లో ముగింపు సభను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ సభకు ఏఐసీసీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను ఆహ్వానించేలా ప్లాన్ చేస్తున్నారు. ఉత్సవాల వరకు ఓకే, కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల విషయమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నట్లు సమాచారం. 6 గ్యారెంటీల్లో కొన్ని అమలు చేయగా ఇంకా కొన్ని ప్రధాన హామీలు అమలు కాలేదు. దీంతో విజయోత్సవాల్లో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే అనుమానం ప్రభుత్వ పెద్దల్లో కలుగుతున్నట్లు టాక్. మరోవైపు ఎన్నికల హామీలపై ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏడాది సంబరాలను కూడా ఖచ్చితంగా వ్యతిరేకించే అవకాశం ఉందని సర్కారు భావిస్తోంది. ముఖ్యంగా రుణమాఫీపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రభుత్వం సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతోంది. దీంతో ఈ అంశం విజయోత్సవాల సందర్భంగా ఇబ్బంది కలిగించవచ్చని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అయితే మరో ప్రధానమైన హామీని నెరవేర్చడం ద్వారా రుణమాఫీ విమర్శల నుంచి బయటపడేందుకు ప్రణాళికలు రచిస్తోంది రేవంత్ సర్కార్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 10,000 రూపాయలు రైతు బంధు ఇవ్వగా దాన్ని రైతు భరోసాగా మార్చి 15,000 ఇస్తామని ఎన్నికల ప్రచారంలో రేవంత్ చెప్పారు. రైతులు కూడా ఈ హామీ ఎప్పుడు అమలవుతుందోనని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ హామీని ఎలాగైనా నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ దిశగా కసరత్తు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. రైతు భరోసా నిధుల సర్దుబాటుకు ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం కఠినమైన గైడ్ లైన్స్ రూపొందిస్తోందని అధికారిక వర్గాల సమాచారం. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీలోనూ రైతు భరోసా మార్గదర్శకాలపై చర్చించారు. కేవలం సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ప్రజాభిప్రాయ సేకరణలో పలు సలహాలు, సూచనలు రాగా 7 నుంచి 8 ఎకరాల వరకు లిమిట్ పెట్టి భరోసా ఇచ్చేలా ప్లాన్ చేస్తోందట ప్రభుత్వం. తెలంగాణలో సాగు భూమి 1,39,00,000 ఎకరాలు ఉండగా రైతు భరోసాకు 9 నుంచి 10,000 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా డిసెంబర్ 1 నుంచి మొదలుపెట్టి 9 వరకు రైతుల ఖాతాల్లో భరోసా నిధులు జమ చేసి రైతులను సంతృప్తి పరచడంతో పాటు ప్రతిపక్షాల ఆందోళనలకు చెక్ పెట్టాలని రేవంత్ సర్కారు డిసైడ్ అయినట్లు సమాచారం.